హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు నేను చూపిస్తున్నాను. కొత్తిమీర పుదీనాలో కూడా ఇమ్యూనిటీగా బూస్ట్ చేసే చాలా గుణాలు ఉన్నాయి. అందుకే మీరు కూడా ఈ కొత్తిమీర పుదీనా పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్గా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి లైట్గా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవన్నీ కాస్త వేయించాక 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/4 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాక ఇందులో 5 పచ్చిమిర్చి, 5 ఎండుమిర్చిని వేసుకోవాలి. కారము మీ టేస్ట్‌కి తగినంత తక్కువ, ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కాస్త ఫ్రై చేయండి. ఆ సగకే నువ్వులన్నీ కూడా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఈ దినుసులన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ చల్లారే లోపల మనము టమాటా, కొత్తిమీర, పుదీనాని కూడా ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో స్టవ్ వెలిగించి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 5 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా చింతపండుని కూడా వాష్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ టమాటాలని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనించండి. 5 నిమిషాల తర్వాత చూస్తే మన టమాటాలన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో మనము 1/4 టీ స్పూన్ దాకా పసుపు పొడి వేసుకోవాలి. పసుపు పొడి వేస్తే మన పచ్చడి కలర్ బాగా వస్తదండి. పసుపు పొడి వేశాక ఇప్పుడు ఇందులో 50 గ్రాముల దాకా పుదీనా ఆకును వేసుకోవాలి. 50 గ్రాముల దాకా కొత్తిమీర ఆకును కూడా బాగా క్లీన్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి కలిపాక ఇప్పుడు మనము 8 నుండి 10 వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మగ్గనించండి. టమాటాతో పాటు కొత్తిమీర, పుదీనా ఆకు కూడా బాగా మగ్గిపోవాలండి. మరి నీళ్ళు లేకుండా డ్రైగా అయిపోకూడదు. పచ్చడి గుజ్జు గుజ్జుగా రావాలి కాబట్టి ఒక 5 నిమిషాలు మగ్గితే చాలండి. కొత్తిమీర, పుదీనా, టమాటా ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇవన్నీ కూడా మనము చల్లారనించాలి. ఇవన్నీ చల్లారే లోపల మనము ముందుగానే మిక్సీ జార్‌లో వేసుకున్నాం కదండీ దినుసులన్నీ. ఇవన్నీ కూడా బాగా మెత్తగా పౌడర్‌లా చేసుకోవాలి. ఇలా పౌడర్‌లా చేసుకోయాక ఇప్పుడు మనము టమాటా, పుదీనా, కొత్తిమీరని కూడా చల్లారించి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనము తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని మనము రోట్లో దంచితే ఎలా ఉంటది కదండీ, ఆ కన్సిస్టెన్సీ వచ్చినట్టుగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పచ్చడిని పోపు వేసుకోవాలి. పోపు గురించి సేమ్ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా వేగనించండి. ఇవన్నీ కాస్త వేగాక ఇందులో కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి కలపాలి. ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడి వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన టమాటా, పుదీనా, కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకైనా, దోశలోకైనా సూపర్ బాగుంటుందండి. కొత్తిమీర, పుదీనా మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. అందుకే మీరు కూడా కొత్తిమీర, పుదీనాతో తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేయండి. మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మా రెసిపీ నచ్చితే, మా వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి.